స్థానభ్రంశం అనేది కనిపిస్తూ ఉంది. దీన్నే మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇక్కడ దూరంకి మరియు స్థానభ్రంశానికి మధ్య స్థిరమైనటువంటి డిఫరెన్సెస్ కొన్ని ఉన్నటువంటి ధర్మిల వీటిని జాగ్రత్తగా గమనిద్దాం. చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దశలో లేదా నిర్ణీత దిశలో వచ్చేటటువంటి మార్పుని మనం ఇక్కడ స్థానభ్రంశం అనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందాక దూరం గురించి మాట్లాడుకున్నప్పుడు దిశ యొక్క ప్రమేయం గురించి మనం మాట్లాడుకోలేదు. కానీ స్థానభ్రంశం విషయంకి వచ్చేసరికల్లా ఒక నిర్ణీత దిశకు మనం ఫిక్స్డ్గా ఉంటూ ఉన్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. లేదా వస్తువు యొక్క తొలి స్థానాన్ని మరియు తుది స్థానాన్ని కలిపితే ఏర్పడేటటువంటి సరళ రేఖ యొక్క మొత్తం పొడవును దాని యొక్క స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్గా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇక్కడ దిశ గురించినటువంటి ప్రస్తావన వచ్చింది, పరిమాణం గురించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి దిశ మరియు పరిమాణం రెండూ ఉన్నటువంటి భౌతిక రాశులు మనము సదిశ రాశులుగా చెప్తాం.